తమిళ విప్లవ నాయకి విశ్రమించింది. అమ్మ అస్తమించింది. పురుచ్చుతలేవీ లేని తమిళ రాజకీయం తడబడుతోంది. అయితే ఈ తడబాటు ఇప్పటిది కాదు. జయమ్మ ఉన్నప్పుడు కూడా ఆమె వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయి. ఆ మురుగన్ సాక్షిగా ఎన్నో దిగజారుడు రాజకీయాలు చోటు చేసుకున్నాయి. దీనిపై మా జనహితం ప్రత్యేక కథనం. శశికళ అమ్మకు నెచ్చెలి. చిన్న వీడియో షాప్ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అమ్మ చెంతకు చేరి అమ్మ తరువాత సీఎం పీఠం అధిరోహించే స్థాయికి చేరుకుంది. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళను సీఎం పీఠం అధిరోహించడానికి దగ్గరవాళ్లే కాదు, తమిళనాడు ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. అంతేకాదు, కమలనాథులు దానికి చెప్పే కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మన్నార్ గుడి సాక్షిగా శశికళ కుటుంబం చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా అన్నాడీఎంకే కార్యకర్తలు, తమిళ ప్రజలు శశికళ విషయంలో అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ ఆమె నిర్ణయంపై గుర్రుగా ఉన్నారట. ఈ విషయాన్ని బీజేపీ శ్రేణులు వెల్లడిస్తున్నాయి. తమిళనాడులో అందరికీ మన్నార్ గుడి మాఫియా విషయం తెలిసిందే. గతంలో గుజరాత్కు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ శశికళ బృందం చేసిన అక్రమాలపై అప్పటి ముఖ్యమంత్రి జయలలితను హెచ్చరించారట. ఆ కారణంతోనే జయలలిత శశికళను 2011లో పోయస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టారు. ఈ విషయాన్ని అప్పుడు తెహల్కా ప్రత్యేక కథనంలో పేర్కొంది. జయలలిత శశికళను ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే, అప్పటి గుజరాత్కు చెందిన ఓ ప్రముఖ ఎన్ఆర్ఐ తమిళనాడులో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. దీన్ని గమనించిన మన్నార్ గుడి మాఫియా ప్రాజెక్టులో 15% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దీంతో ఆ ఎన్ఆర్ఐ తమిళనాడులో కాకుండా గుజరాత్లో పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. తరువాత మోదీకి ఆ పరిశ్రమ అధినేతకు జరిగిన సమావేశంలో మన్నార్ గుడి మాఫియా గురించి వివరించారు. అదే విషయాన్ని మోదీ స్వయంగా జయలలితకు ఫోన్ చేసి తెలిపారట. మన్నార్ మాఫియాపై జాగ్రత్త వహించాలని కూడా సూచించారట. దీంతో జయలలిత ఈ మాఫియాపై నిఘా ఉంచారు. అది జరిగిన కొన్ని నెలలకు తమిళనాడు సర్కార్ చెన్నై మోనో రైలు ప్రాజెక్టు తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జయలలిత ఈ పనులను సింగపూర్ కంపెనీకి అప్పగించాలని భావించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్టు తయారు చేయాలని అప్పటి సీఎస్కు ఆదేశాలు జారీ చేశారు జయలలిత. కానీ అక్కడే కథ మొత్తం అడ్డం తిరిగింది. జయలలిత చెప్పిన కంపెనీకి కాకుండా మలేషియాకు చెందిన కంపెనీకి పనులు అప్పగించినట్టు ఫైల్ తయారైంది. దీనిపై కోపానికి గురైన జయలలిత సీఎస్ను వివరణ అడిగారు. దీనికి బదులుగా సీఎస్, మీరు సంతకం చేసిన ఫైల్ ప్రకారం కాంట్రాక్టు ఇచ్చామని సంతకం చేసిన ఫైల్ చూపించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న జయ, ఈ సంతకం నాది కాదని, ఫోర్జరీ జరిగిందని తెలిపారు. దీనిపై విచారణ చేసి ఇది మన్నార్ గుడి మాఫియా వ్యవహారమని తేల్చారు. తరువాత జయలలిత పంచన చేరిన శశికళపై జయకు కొంత అనుమానం కలిగింది. తనకు రోజు ఇచ్చే మందులు, ఆహారంపై ఏదో జరుగుతోందని సందేహం బయలుదేరడంతో వెంటనే ఆమె డాక్టర్లకు చూపించుకుని పరీక్షలు చేయించుకున్నారు. దీంతో అసలు గుట్టు రట్టయింది. నమ్మలేని వాస్తవాలు బయటపడ్డాయి. మీకు తెలియకుండా మీ శరీరంలో స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారని జయకు డాక్టర్లు తెలిపారు. అయినా సరే అమ్మ నెచ్చెలిని అనుమానించలేదు. తరువాత శశికళ కుటుంబం చేసిన ద్రోహం జయలలితకు మరింత ఆగ్రహం కలిగించింది. 2012 డిసెంబర్ మొదటి వారంలో జయలలితకు తెలియకుండా శశికళ కుటుంబం రహస్యంగా కర్ణాటకలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళితే సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించుకున్నారట. దీనిపై కర్ణాటక పోలీస్ ద్వారా జయలలిత అక్కడ సమావేశం టేపులను తెప్పించుకుని విన్నారట. ఇక మన్నార్ మాఫియాపై డిటెక్టివ్ల ద్వారా ఎప్పటికప్పుడు వారు చేసే పనులు జయ తెలుసుకుంటూనే ఉన్నారట. 2011వ సంవత్సరంలో శశికళ సీఎం పదవి కోసం మరో తాంత్రిక ఎత్తువేశారు. అప్పుడు ఎన్నికల్లో ఈరోడ్ నుంచి రామలింగం అనే వ్యక్తి ఏడీఎంకే పార్టీ టికెట్పై గెలిచాడు. అతనికి టికెట్ ఇప్పించింది శశికళే. దీని వెనుక పెద్ద కథ నడిచిందట. రామలింగానికి టికెట్ ఇప్పించి గెలిపించినందుకు గాను అతనికి కేరళలో తాంత్రిక విద్య తెలిసిన వారి ద్వారా సీఎంగా శశికళ అయ్యేలా క్షుద్ర పూజలు జరిపించాలని వారి మధ్య ఒప్పందం జరిగింది. కానీ రామలింగం మాత్రం దానికి వ్యతిరేకంగా తాను సీఎం అయ్యేలా క్షుద్ర పూజలు జరిపించుకున్నాడట. ఈ విషయాన్ని సీఎం జయలలిత నిఘా సంస్థల ద్వారా తెలుసుకున్నారు. ఇక విషయం తెలిసిన వెంటనే తనకు సెక్యూరిటీ ఇస్తున్న భద్రతా సిబ్బంది, ఇంటెలిజెన్స్ విభాగం ఇలా అన్నిటిలో జయలలిత ప్రక్షాళన బాట పట్టారు. మొత్తం శశికళ అనుచరగణాన్ని అందరినీ తీసివేశారు జయలలిత. తరువాత జయ నేరుగా శశికళపైనే బాణం ఎక్కుపెట్టారు. తన పంచన చేరి తనకే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహించిన జయ శశికళను, ఆమె భర్తను, వారి బంధువులను పోయస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టారు. అంతేకాదు పార్టీ నుంచి కూడా బహిష్కరించారు.
తరువాత మన్నార్గుడి మాఫియా బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. అది జరిగిన 2 రోజులకే కోట్లాది రూపాయల ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఈ పరిణామాలకు తనకు ఎటువంటి సంబంధం లేదని, తనను నమ్మమని జయను వారం రోజులు బ్రతిమాలింది శశికళ. ఆహారం మానేసి వారం పాటు జయ కోసం ఎదురు చూసింది శశికళ. చివరికి జయలలిత శశికళను 3 నెలల తర్వాత మళ్లీ తన పంచన చేర్చుకుంది. జయలలిత స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు అనడానికి నిదర్శనం ఇదేనని చాలామంది అనుకుంటారు. శశికళ కుటుంబం, మన్నార్ మాఫియా గురించి బాగా తెలిసిన మోదీ శశికళ సీఎం అవ్వడానికి అందుకే మొగ్గు చూపడం లేదనేది బీజేపీ నేతలు వాదన. రాజ్యసభలో బీజేపీకి అన్నాడీఎంకే పార్టీ మద్దతు అవసరం ఉన్నా అటువంటి అభియోగాలు ఉన్న శశికళను సీఎంగా ఎన్నుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి సహించడం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లు మనం మంచిగా బ్రతికితే ఆ మంచి మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. ఎన్ని మోసాలు చేసినా స్నేహానికి విలువ ఇచ్చిన జయలలిత వెనకాలే గోతులు తవ్వడంతో శశికళ జీవితానికి మకిలి పట్టింది. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారని, అలాంటి బూటకపు రాజకీయాలతో శశికళ రాజకీయం కల తప్పిందని రాజకీయ పెద్దలు నిర్మోహమాటంగా చెబుతున్నారు.